ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఒక మిస్టరీ అండ్ సైకలాజికల్ పాయింట్స్ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్ అపర్ణ దాస్ అండ్ మన హీరో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడొక జ్యోతిష్యుడు హీరోకి ఒక షాక్ ఇచ్చే విషయం చెప్తాడు. హీరో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు బ్రతకడు అనే గండాన్ని చెప్తాడు. ఆ గండాన్ని తప్పించాలంటే హీరో ముగ్గురు అమ్మాయిలకి హెల్ప్ చేసి వాళ్ళని కాపాడాలి అని ఒక కండిషన్ పెడతాడు. మరి హీరో ఆ ముగ్గురు అమ్మాయిలని ఎలా కాపాడతాడు? అసలు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉంది అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. కథలో కొత్తదనం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అండ్ ఎంగేజింగ్గా సాగుతుంది. మనం అనుకున్న క్లైమాక్స్ ఒకటే అయితే ట్విస్ట్ ఇంకోటుంటుంది. బట్ సినిమా ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపించింది. ఇంకొంచెం సస్పెన్స్ బిల్డ్ చేసి ఉంటే ఇంకా అదిరిపోయేది. లీడ్ రోల్స్ చేసిన యాక్టర్స్ అందరూ తమ క్యారెక్టర్స్కి ఫుల్ న్యాయం చేశారు. హీరోయిన్ అపర్ణ దాస్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. సినిమాలో తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడా కూడా మనకి డబ్బింగ్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. అది ఈ మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీ థీమ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్లో కొంచెం షార్ప్గా చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. మీకు మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీని సన్ ఎన్ఎక్స్టీలో ఈ వీకెండ్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. కానీ స్లో పేస్డ్ మూవీస్ నచ్చని వాళ్లకి ఇది కొంచెం బోర్ కొట్టచ్చు. సో వాళ్ళు లైట్ తీసుకోవడం బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.